క్లియర్‌గా మాట్లాడుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే కుటుంబాలకు సంబంధించినవి కూడా తెర మీదకి రావడం అండ్ సొంత చెల్లెలకే సమాధానం చెప్పుకోలేని అన్న, సొంత చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకిస్తున్నారంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించండి అనే వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుంచి బీభత్సంగా వినిపిస్తున్నాయి. అండ్ ఏమో తెలియదు కానీ అసలు డైరెక్ట్‌గా మహిళా పక్షపాతి అన్నట్టు వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి సమాధానం చెప్పుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మేము షర్మిల గారిని చూసి ఓటేయండి, మా కుటుంబం చూసి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎన్నికల్లో. 2019 ఎన్నికల్లో మేము మా మేనిఫెస్టోని చూసి ఓటు అడిగాం. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో అమలు అయితే ఓటేయమంటున్నాం. చెల్లితో ఆస్తి తగాదాలా, లేదంటే చెల్లి ఈడీ అటాచ్మెంట్ ఉన్న ఆస్తులతో నాకు సంబంధం లేదు, మొత్తం పనిచేసేయండి అందా, ఇచ్చింది ఇంకా సాలలేదు, రాజకీయంగా కూడా నాకు ముఖ్యమంత్రి పదవిలో వాటా అడిగిందా, ఇవన్నీ మేము డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి రియాక్ట్ కావట్లేదు, సైలెంట్ గా ఉన్నారు అంటే దాని అర్థం అదే కొన్ని విషయాలకు రియాక్ట్ కాలేదంటే ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు తండ్రి ఒక పార్టీలో కొడుకు ఒక పార్టీలో ఉంటున్నటువంటి రోజులు. ఇదే భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వర్ గారు ఉంటే వాళ్ళ భర్త మా పార్టీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, దగ్గుపాటి వెంకటేశ్వర గారు. రామారావు కొడుకు ఏడన్నారు, రామారావు గారి కొడుకు ఒకసారి పార్టీ పెట్టుకున్నారు హరికృష్ణ గారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళారు. రామారావు గారు ఒక కూతురు చంద్రబాబు నాయుడు గారికి మిసెస్గా ఉంది, ఇంకో కూతురు మొన్నటిప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా ఉంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? దానికి సంబంధం ఏముంది? మేము ప్రజలకు మంచి చేసాం, మంచి అందితే ఓటేయమంటున్నాం. రెండు, షర్మిల గారు ట్రాప్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాడు, ఎవడు బాగుపడినట్లేడు, చరిత్రలో లేదు. రేపొద్దున ఏమో కూడా అంతే అయింది. మొన్నటిదాకా తెలంగాణ నా మట్టి నా ఊపిరి, పాలేరుకి వెళ్ళి ఇట్లా ముద్దు పెట్టుకొని అసలు ఈ మట్టి వాసన చూస్తుంటే సుగంధంగా ఉంది, తెలంగాణ మట్టి కాకుండా నాకు ఆంధ్ర మట్టి బాగాలేదు, ఆంధ్ర గురించి నన్ను అడగొద్దు, నేను ఆడపిల్లనే కానీ ఇక్కడ పిల్లనే, ఏడపిల్లనే, తెలంగాణ పిల్లనే, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పిల్లల కన్నా, ఇక్కడే రాజకీయం చేస్తున్నా, ఇన్ని మాటలు చెప్పి తూచి మళ్ళీ ఆడ నుంచి ఆంధ్ర షిఫ్ట్, రేపొద్దున మళ్ళీ ఇదైపోయినా కర్ణాటక షిఫ్ట్. అంటే కర్ణాటక నుంచి పాలిటిక్స్ జరిగి ఆవిడ అధ్యక్షులు అయ్యారని కర్ణాటక కూడా వెళ్తారనే ఉద్దేశమా? ఇప్పుడు అదే అంతర్జాతీయ కాంగ్రెస్ పార్టీ కదా, అది వేరే దేశానికి కూడా పంపిస్తారేమో. సో వాళ్ళ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ ఏముంది? సో వాళ్ళు మాట్లాడే మాటలు ఏందో క్లియర్గా అర్థమవుతున్నాయి. ఆమెకు రాజకీయంగా ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలి, క్లియర్గా నేను చెప్తుంది. ఆమెకు రాజకీయంగా ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలి. ఇవాళ ఇష్టం పాజిబుల్ అయిద్దా? ఆమె టార్గెట్ ఏంటి? తెలంగాణలో ముఖ్యమంత్రి అవడానికి వెళ్ళింది అంటే ఆమె ఆలోచన ఏంటి? ఆ ముఖ్యమంత్రి కావాలి, ఏడ కుదరపోతే ఆడ కుదరపోతే ఇంకో చోట. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి సగం 2.5 సంవత్సరాలు ఆమెకి ఇస్తారా? ఇవ్వలేదు కాబట్టి మేము చెల్లికి అన్యాయం చేసినట్టు అయిద్దా? అసలు పాదయాత్ర చేసి గెలిపించింది ఆవిడ, కనీసం ఆ సానుభూతి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర చేసి మమ్మల్ని నాడు గెలిపించారు. పాదయాత్ర చేసిన మాట వాస్తవమే, మేము చేయలేదు అనలేదు, ఆమె పార్టీ కోసం తిరగలేదు అనలేదు. పార్టీ కోసం తిరిగితే ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేస్తారు. ఇప్పుడు నేను కూడా తిరిగితే నాకు కూడా ముఖ్యమంత్రి పదవి అంటే సమన్ చేస్తాం, నాకు మంత్రి పదవి ఏమంటే సమన్ చేస్తాం, అవతలకు అంటారు కదా. ఎవరికైనా అంతే కదా, మన రేంజ్ ఏంది, మనం ఏంటి, మనం ఆలోచన చేసి నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ అడిగాను, ఒక పద్ధతిగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా లేదా నేను కూడా అన్నా అనుకో, మనకు కూడా స్థాయి మనం కూడా చూసుకుని అడగాలి కదా. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి కావాలంటుంది మేడం, ఎట్లా ఇస్తామా? కన్ఫర్మ్ అది ముఖ్యమంత్రి గురించి అడిగింది అనేది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి అవడానికి వెళ్ళింది కదా, అంటే ఆమె ఆలోచన ఏంటి? ఆమె ముఖ్యమంత్రి కావాలి, ఇచ్చేస్తారా? నేను పాదయాత్ర చేశాను, ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా? అదే సినిమాలో ఉంటుంది, సార్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే సీట్ ఇచ్చేస్తారా అంటాడు కదా వేణుమాధవ్. అప్పట్లో బుట్టో, ఇప్పట్లో ముషారఫ్ సీట్ ఇచ్చేస్తారా అన్నట్టుగా నేను తిరిగా, నాకు సీట్ ఇచ్చేస్తారా? నేను తిరిగా, నాకు ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా? పాదయాత్ర చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారా? నేను పార్టీ కోసం కష్టపడ్డా కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటే ఇస్తారా? ఇక్కడ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసే కంటే ముందే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ అనిల్ ఆల్రెడీ వచ్చి ఇక్కడ నుంచే ప్రజాక్షేత్రంలో, అసలు నిజాన్ని చెప్పాలంటే షర్మిల కంటే కూడా వాళ్ళ హస్బెండ్ చాలా హర్ట్ అయ్యారు కొన్ని విషయాల్లో అనే ఒక చర్చ ఒకటి తెర మీదకి వస్తుంది కదా. ఈ హర్ట్ అవడాలు లేకపోతే దాన్ని పొలిటికల్గా ఇలా ప్రెషరైజ్ తీసుకొచ్చి ప్రజల ముందు కుటుంబాన్ని బయటపెట్టి ఇలాంటి బిహేవియర్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఈ పాయింట్ అసలు ఆలోచిస్తారా అని ఒక ఆన్సరబుల్ అయితే ఉండాలి కదా మినిమం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక క్లారిటీ ఉంది మేడం. ఎవరికైనా ఒకటే చెప్తాడు, మీరు పార్టీలో తిరుగుతున్నప్పుడు కూడా మీరు ఇంకా వ్యాపారాలు కానీ అన్నీ చేసుకొని ఇబ్బందులు పడకుండా ఉంటేనే ఫుల్గా యాక్టివ్గా తిరగండి, అంతే తప్ప అన్నీ వదిలేసుకొని తిరగమని కూడా చెప్పరు. అట్లానే కుటుంబ సభ్యులను కూడా మీకు ఏదన్నా నా తరపున సహాయం కావాలంటే అది ఫ్యామిలీ తరపున ఇంకో తరపున నేను చేయడానికి సిద్ధం. బట్ పొలిటికల్ యాక్టివిటీస్లోనో లేదంటే ప్రభుత్వం తరపునో చేయలేనటువంటి, సపోజ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు షర్మిల గారు వచ్చి ఇదిగోండి పలానా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ₹1 కోటి అవుతుంది వైద్యానికి, సహాయం చేయమంటే డెఫినెట్లీ గవర్నమెంట్ చేస్తాం. లేదు పర్సనల్గా ఈ వ్యక్తికి ₹1 కోటి సహాయం చేయండి ప్రభుత్వం నుంచి అంటే పర్సనల్గా ఎట్లా చేస్తారు? సో ఆ యాక్టివిటీస్లో క్లియర్గా కుటుంబ సభ్యులందరికీ ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు.
అదే కోపమా ఇవన్నీ బయట ఆబ్వియస్లీ మనం విమలారెడ్డి గారు కూడా చెప్పారు కదా, స్వయాన రాజశేఖర రెడ్డి గారి సిస్టరు, వివేకానంద రెడ్డి గారి సిస్టర్ అయినటువంటి జగన్ గారి మేన చెప్పారు కదా, ఎస్ మమ్మల్ని ఎక్కడ కూడా ఇట్లో ఇన్వాల్వ్ ఫ్యామిలీని దూరంగా పెట్టారు, ఈ ప్రభుత్వంలో మాత్రం మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ప్రభుత్వంలో వాళ్ళు వచ్చి వాళ్ళ రికమెండేషన్ యూజ్ చేసి వీళ్ళకి పదవులు ఇవ్వండి, వీళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వండి, అది ఇల్లీగల్గా ఇవ్వండి. లీగల్గా టెండర్లు వేసి తీసుకోవచ్చు. షర్మిల గారు ఏముంది, రామోజీరావుని తీసుకోవచ్చు. సో లీగల్గా ఉండేటట్లే ఖచ్చితంగా చేస్తా. ఇల్లీగల్గా వాళ్ళకి ఏదో ఎక్స్పెక్ట్ చేసి బ్రదర్ అని ఎక్స్పెక్ట్ చేశాడు, లేదా నాకు మైనింగ్ కాంట్రాక్ట్లు కావాలి, లేదంటే నాకు అవి కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే అది షర్మిల గారు కాదు కదా, ఎవరు అడిగినా కూడా రావు. దానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పిదమే వాళ్ళకి ఇప్పుడు 100% అనేది ఇప్పుడు